అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక కొత్త కంటెంట్తో నిజం మాట్లాడబోతున్నా. నిజం మీ అందరికి తెలిసేలా చేయబోతాను. మా భాను ఉంది, మన రోజున ఉంది పక్కన. నేను మాట్లాడతా గట్టిగా, అక్కడే ఓడే కాదు, నేను మాట్లాడగలుగుతా. నేను కానీ అరిశానంటే గల్లీలో అరిస్తే ఢిల్లీలో పోతే వాయిస్ అది. సరే అయితే అయిపోయింది. భాను నువ్వేమన్నా ఏదన్నా నువ్వు ఏంది? నేను సోది మాట్లాడతాను. ఏమన్నా సోది మాట్లాడతా. ఓకే, నువ్వేమంటావు? నేను మాట్లాడేది సోది కరెక్ట్ మాట్లాడతాను. నువ్వు గుడికి పోయేటప్పుడు మాత్రమే చీర కట్టుకొని పోతావు. మన భాను అంటది గుడికి పోయేటప్పుడు మాత్రమే చీర కట్టుకొని పోతాను, మిగతా టైంలో నేను మోడర్న్ బట్టలేస్తా అని. మొన్న అన్నా లేదా, ఈ రోజు మీ అమ్మ ఎదురుగా ఉందని మాట మారుస్తావా? ఎందుకక్క ఏమంటుందంటే అల్లు అర్జున్ కావాలని, అల్లు అర్జున్ పుష్ప సినిమా చూసిందంటే అల్లు అర్జున్ ఫ్లాట్ అయిందంట. అవును అనిందన్నమాట. మహేష్ బాబు మళ్ళీ అదేదో మహేష్ బాబు అదే సినిమాది మొన్న ఏ సినిమాది మహేష్ బాబు మన సినిమా సర్కార్ వారి పాటనా? ఆ సర్కార్ కూడా ఏదో అంటారు. ఆ సినిమా చూసి గుంటూరు గారి సినిమా చూసి మహేష్ బాబు ఫ్లాట్ అయిందంట. కాబట్టి మన భానుకి మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ అలాంటి కావాలంటుంది. ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకో. గౌతమ్ మీ అక్కని పక్కనే మీ అక్కను చూసి ఫాలో అయిపో. మీ అక్క నిజాయితీగా బతికి ఆడవాళ్ళలో మన రోషిని. నేను మన రోషినికి పెద్ద ఫ్యాన్. చెప్తాడు బాకూడదు, ఉండో ఎంత ఉండడా నిలబడా. కాబట్టి మన భానులాగా దయచేసి మార్చుకోండి అమ్మాయిలు. ప్రభాస్ లాంటాడు, అల్లు అర్జున్ లాంటాడు, మహేష్ బాబు ఎక్కడికి తేవాలండి? ఈ కలర్ నల్లగా పుట్టిన దానికి నాకు ఏ ఆంటీలు ఉండరా? ఆ లక్కీ ఆంటీ ఏదో కొన్ని కామెడీ వీడియో చేసా, అదంతా యాక్టింగ్ చేసా, నటించా, జీవించా. అందరూ అదే అంటారు. నన్ను మా ఊళ్ళో ఏమంటారు అంటే అందరూ రసిక్ రాజా అని అంటారు కదా అన్న, రసిక్ రాజా అంటారు కదా. నన్ను మా ఊళ్ళో అందరూ ఏమంటారు చెప్తా ఇప్పుడే. ఏనండి అందరూ రసిక్ రాజా. మా ఊళ్ళో 2020 అప్పుడు నాకు ఎన్నేళ్ళు, నాకు 18 ఏళ్ళు, ఒక 16 ఏళ్ళు నాకు. ఆ టైంలో మా ఊళ్ళో శ్రీకృష్ణుడు వేషం వేయాల. శ్రీకృష్ణుడు వేషం వేసేటప్పుడు కొంతమంది డ్రామా యాక్టర్స్, అదే వస్తాం. కొంతమంది డ్రామా యాక్టర్స్ ఎక్కడో రాజమండ్రి నుంచి, ఎక్కడి నుంచో, బాంబే నుంచో కొంతమంది రావడం. శ్రీకృష్ణుడి వేషం వేసేవాళ్ళు సమయానికి ఎవరికో యాక్సిడెంట్ అవడం. తర్వాత శ్రీకృష్ణుడి వేషం ఈ జిల్లాలో ఎవడేస్తాడు అంటే అందరూ నా పేరే చెప్పడం. నేను అంతకుముందు శ్రీకృష్ణుడు లాగా మా ఊళ్ళో ఒక గెటప్ వేసి కొట్టా. మళ్ళీ రాధిక అన్న, రాధికలు ఏడున్నారు అప్పటి నుంచి? రాధికలు ఏడున్నారు? ఆ ఉట్టి కొట్టేటప్పుడు నేను శ్రీకృష్ణుడు వేషం కొట్టా. ఆ తర్వాత అది చూసిన ఆ జిల్లా జనాలందరూ చూసి ఏందయ్య అతను అద్భుతంగా నటిస్తున్నాడని చెప్పి, ఆ తర్వాత శ్రీకృష్ణుడి డ్రామా వేసేటప్పుడు అదేదో శ్రీకృష్ణుడి పాండవం ఏందో శ్రీకృష్ణుడి ఏళ్ళలో దాంట్లో 16,000 మంది గోపికలు, ఒక్కడనే నేను ఆ పాత్ర చేయగలుగుతానా లేదని నా మీద నాకే భయం. ఆ తర్వాత నిజంగా నీలాంటి అమ్మాయిలు ఇలా మోడర్న్ పప్పట్లు వేసిన అమ్మాయిలు, ఇలా గోల్డెన్ డ్రెస్సులు అంటే ఇలా అదే ఇలా ఉన్న అమ్మాయిలందరూ నేను ఫ్రూట్ ఎత్తుకొని మూసాను. అమ్మాయిలందరూ వచ్చి నా చుట్టూ వాడిపోయి ఇప్పటికీ కంప్లీట్ చేయలేదు ఈ రోజు కూడా నువ్వు టాపిక్. వారం నుంచి
నన్ను ఏం చేయమంటావు? క్లైమాక్స్ ఎప్పుడు? తాత వచ్చేసాడు మధ్యలో, సింహం తూరేసింది మధ్యలో, నన్నేం చేయమంటావా? నక్క సింహాన్ని పులిని నక్క ఏం చేసిందంటే ఇంకో టాపిక్ లో చెప్పా. నక్క తన టెక్నిక్ తో సింహాన్ని పులిని ఏమంటే తాతకు చెప్పే చూసుకుంటాడు. అది చేసింది. ఏది అది? నేను మళ్ళీ చెప్పా. చూడు ఉండు. ఏం కావాలి? అన్నం తిను. నేను అన్నం తినకపోతే గడ్డి తింటాను. ఆ తాత ఏదో పెద్దోడు చేసిన నువ్వు పెట్టాను. పెద్దోడు తాత, నీ ఆరోగ్యం బాగుండాలి. నమస్తే అన్న. నమస్తే. ధైర్యం చేసి ఇస్తాను డబ్బులు జీవితంలో మరవ. ఎందుకు ఎరికేనా? నేను నిన్ను అడగల, అవును నిన్ను అడగల. బాబాయిగా పట్టడానికి తీసిన డబ్బులు వద్దని నేను చెప్పాను. ఏం కావాలి ఇప్పుడు? నీకు 15,000 నీకు 15,000 అంటాడు ఇంకా. అమ్మాయిలు కావాలంట తాత. ఒకటి బాగిను, జగన్ ఒకటి బాగినండి. ఏ విషయం కానీ ఏ పని కానీ చెరుకు తీయగునా అని ముడ్డిదానిగా తినద్దు. ఉసుకే వచ్చి ఉన్న పండ్లు బీక్తాయి. ఇప్పుడు ఆంధ్ర విషయం ఇక్కడ ఉనికి ఏమేరకా? ఎవరినో అరెస్ట్ చేసిందంట. నాకెరకానా? ఆ క్వశ్చన్ నన్ను అడిగితే వాడిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, దేనికి అరెస్ట్ చేసిండ్రు నాకేమేరకా? అవును తాత, నేనే ఉంటా తాత. నా వెనుక కళ్ళు ఉంటాయి. ఎటు అన్నా? అవును కదా. కళ్ళు ఉన్నాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా చూస్తాడు. అట్లా అది సినిమా. ఇట్లా ముంగట్లా కొడతాడనా? పర్వాలేదు నిలబడు. తాత పక్కన పక్క నిలబడు. ఇగో ఒక frame లో ఉంది. అతి వినయం ఒక frame లో ఉంది. అతి వినయం మంచిది కాదు. దురద లక్షణం. అది ఏం చేసేవారు కానీ నీ అతి వినయం నీ ప్రాణం మీద ఓ చేస్తుంది. వీడియోనా? నేను చేస్తాను. ఫేమస్ చేస్తా. మీ అందరికి ఒకటే. ఫేమస్ చేస్తాను. హలో ఒకసారి తాత ఒక మాట తాత, ఒక మాట. కుర్చీ తాతనే నేను మళ్ళీ ఫేమస్ చేస్తా. నేను చేస్తా. సరే సరే 2.0 చేస్తా, 3.0 ఫేమస్ చేస్తా. మళ్ళీ రోజు ₹1,00,000 ఒకటి బాగినండి. నాకు డబ్బు ఆశాల ఫేమస్ అయిపోయాడు. వద్దతులే తాత మనోడే. ఒకటి బాగిను అని అందరూ. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ అన్నిటికీ. లవ్ మ్యారేజ్ వల్ల నేను ఎంత నష్టపోయినా నా అంతరాత్మకెరక. నాకు 3 కొడుకులు, ఒక బిడ్డ. వాళ్ళకు పిల్లలు. నేను తాతను కూడా అయినా. నా భార్య ఇప్పటికీ బతుకున్నది పార్క్ వెనుకనే ఇల్లు, రహమత్ నగర్ వీడియో గల్లి. నేను ఇక్కడనే ఉంటా, పోయి అడగండి ఏమంటుందో. నా మొగడు ఒక పెద్ద పులి అంటది. పెద్ద పులి 10 మంది వచ్చినా వెనుకకు పోడు, చంపుడు చంపుతాడు. టీఆర్ఎస్ వాళ్ళు